మనకి ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్స్ అడవడైతే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి అంటున్నారు. మన 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే ఒక 2 ఇయర్స్ కరోనా పోయినా 3 ఇయర్స్ పరిపాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే అది న్యూ స్టేట్, రెవెన్యూస్ తగ్గినాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా, బాబు గారు గవర్నమెంట్ ఉన్నా, జగన్ గారు గవర్నమెంట్ ఉన్నా 100% వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అంత కంప్లీట్గా అయిందని చెప్పలేం. ఉన్న దాంట్లో గుడ్డు మెల్ల అని చెప్పుకోవడం తప్పితే బాబు గారైనా జగన్ గారైనా దాంట్లో చేసేది ఏం లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆ స్టేట్కి ఎక్కువ బడ్జెట్ను కేటాయించాల్సిన అవసరం ఉండే. అన్నిటికంటే ఎక్కువ స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చి ఉంటే మనకు ఎక్కువ బెనిఫిట్స్ వచ్చాయి. అవి రాజకీయ దురుద్దేశంతోన, లేదంటే ఆంధ్ర అంటే డిస్క్రిమినేషన్తోన, సౌత్ స్టేట్స్కు వాళ్ళు చూపిస్తున్న కపట ప్రేమ అనేది తెలియదు. కానీ 2 స్టేట్లు విడిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్ సర్ప్లస్ రెవెన్యూతో ఉన్నా ఇప్పుడు దాదాపు 6 లక్షల కోట్ల అప్పు ఇక్కడ అయింది. అక్కడ కూడా అప్పులతోనే స్టేట్ నడుస్తున్నది. పైగా రాబడి తగ్గింది. ఏదో బడ్జెట్ చూపిస్తున్నారు కానీ రాబడి తగ్గింది. కాబట్టి ఇంటర్నల్ రోడ్స్కే మనకు అక్కడ అసలు లేకుండా పోయిన పరిస్థితి. అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ను సూచిస్తుంది. సో మెయిన్ రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో పోసేది తప్పితే ఇంటర్నల్ రోడ్స్, చాలా రోడ్స్ నేను అన్ని జిల్లాలు తిరుగుతుంటా ఆంధ్రప్రదేశ్లో కూడా, కాబట్టి చూసిన. అదే కాదు, ఇప్పుడు సామాజిక ఇండ్ల పథకం కావచ్చు, లేదంటే కొంత ఎడ్యుకేషన్ ఫండ్స్ ఇప్పుడు వీళ్ళు ఏదో కొంత ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదో స్కూల్స్ వాటి కొరకు ఎక్కువ కేటాయింపులు చేసినట్టుంది. కానీ అది సెంట్రల్ ఫండ్స్ కూడా వచ్చేవి ఉండే, రావట్లేవు. సో ఏదైనా కూడా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కొంత నష్టపోయింది. దాన్ని రికవర్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉండే, తీసుకోలేదు. బట్ పొలిటికల్గా బెనిఫిట్ తీసుకోవడానికి కూడా అందరికంటే ముందున్నది. ఇప్పుడు ఏ స్టేట్లో ఎన్ని ఎంపీలు ఉన్నాయో, ఎన్ని బీజేపీకి వస్తాయో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఎంపీలు బీజేపీకే. అది ఎవరు గెలిచినా అన్ని బీజేపీకి. ఎందుకంటే బాబు, జగన్, పవన్ బీజేపీ అంటే. సో ఎవరికి వచ్చిన ఎంపీలైనా కూడా బీజేపీ ఖాతాలోకి పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ స్టేక్ లేదు కాబట్టి. సో ఇప్పుడు కాంగ్రెస్కి ఓట్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. మొన్న నేను నెల్లూరు పోయినా కదా, కొప్పుల రాజు గారి దానికి ప్రచారానికి పోయినా. రాజమండ్రి, వైజాగ్ కూడా త్వరలోనే పోతా. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎస్సీ ఎస్టీల్లో, ముస్లిమ్స్లో కొంత ఎక్కువ, క్రిస్టియన్స్లో ఎక్కువ ప్రేమ ఉంది. దాన్ని ఓటుగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. కానీ దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చిన వ్యతిరేకత కాంగ్రెస్ కొంత అనుకూలతను పెంచవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆడ జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు, అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాబట్టి మేము వాళ్ళ ముగ్గురిని కూడా బీజేపీ పార్ట్నర్స్ అలయన్స్, నేను జగన్ను కూడా బీజేపీ నుంచి వేరుగా చూడ. ఎందుకంటే ఆయన బీజేపీతో వ్యతిరేకం లేడు. రేపు సీట్లు వచ్చినాక బీజేపీకి తప్ప వేరే దానికి మద్దతు ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే మాతో లేడు కాబట్టి, ఇండియా కూటమిలో లేడు కాబట్టి. సో అది 25-25 బీజేపీకి ఏం చేయకుండానే వస్తున్నాయి. సో అప్పుడు ప్రజలు ఆలోచించాలనేది నా యొక్క విజ్ఞప్తి. వాళ్ళ వల్ల ఒరిగేది లేదు, మట్టి నీళ్ళు తప్పితే ఏమిచ్చింది బీజేపీ ప్రభుత్వం ఆంధ్రాకు. సో తెలంగాణకు కూడా ఆ లెక్కకు వస్తే స్వయం శక్తితో తెలంగాణ ఎదుగుతున్నది తప్పితే బీజేపీ ప్రభుత్వం చేసిందో కేంద్ర ప్రభుత్వం చేసిందో ఏం లేదు. బట్ ఆంధ్రాలో ఈసారి తీర్పు ఎట్లుంటుందో చూడాలి. అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 5 ఇయర్స్ బాబు ఉంటే 5 ఇయర్స్ జగన్ ఉన్నాడు. మళ్ళీ 5 ఇయర్స్ బాబు ఇట్లాంటివి వచ్చినాయి అనుకో, అది తమిళనాడు పోలిన ఎన్నిక అవుతుంది. ఇక్కడ 10 ఇయర్స్ టెన్యూర్ నడుస్తున్నది. కేసీఆర్ గారు ఒక 9.5 ఇయర్స్ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ వస్తుందనే ఆలోచన కూడా ఉన్నది. సో 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తన రాజకీయ స్వరూపము మార్చుకున్నాయి. సో అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఇయర్స్ టెన్యూర్ ఉంటుండే. బాబు గారు ఒక 10 ఇయర్స్ ఉంటే కాంగ్రెస్ ఒక 10 ఇయర్స్ అట్లా ఉంటుండే. బట్ ఏదేమైనా మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఎందుకంటే ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు అక్కడ పర్టికులర్గా. సో ప్రజలు పథకాలతోనే సంతోషపడుతుందని అనుకోను. అది బాబు గారు చేసినా, జగన్ గారు చేసినా ఏదో ఒక తెలియని బాధ గుండెల్లో గూడుగట్టి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని మేము వస్తే మాత్రం, కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కాదు, స్పెషల్ ఫండ్స్ పూలప్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే ఎంతో వెలిగిన ఒక వైభవం కాస్త ఎందుకో ఇప్పుడు నష్టపోతున్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు మేము పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ స్టేట్ తెచ్చుకోవచ్చు కాక మా అడ్రస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎప్పుడు కూడా అది నష్టపోవాలని సగటు తెలంగాణ ఉద్యమకారునిగా ఉండదు, కాంగ్రెస్ వాదిగా ఉండదు, మానవత్వంతో కూడిన వ్యక్తికి కూడా ఎవరికి ఆంధ్రప్రదేశ్ నష్టపోవాలని ఉండదు, ఏ రాష్ట్రం నష్టపోవాలని ఉండదు. పర్టికులర్గా పాలకుల యొక్క వైఫల్యము అక్కడ శాపంగా మారిందా అనే ఒక చర్చ కూడా ఉంది. ఇద్దరైనా సరే.
బాబు గారికి విజన్ ఉంది అనే ఒక ఆలోచన ఉంది. బట్ ఎందుకో దాన్ని బీజేపీ ప్రభుత్వంతోనే ఎన్డీఏ కూటమిలో ఉండైనా కూడా తెచ్చుకోలేకపోయిండు. జగన్ ఎన్డీఏ కూటమితోనే అంటగాగిండు, జగన్ కూడా ఏం తెచ్చుకోలేకపోయిండు. సో వీళ్ళు బీజేపీని మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా కనపడుతున్నది తప్పితే వాళ్ళ స్వయం శక్తితో ఎదిగించాలనే ఆలోచనతో లేరు. అన్నిటికంటే ఎక్కువ కోస్టల్ క్యారిడార్ని ఎంపవర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ను నువ్వు భారతదేశంలోనే ఒక స్వర్గధామంగా వెలిగే అవకాశం ఉంది. ఎందుకో మరి దాన్ని వాళ్ళు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వ్యాన్ పిక్ అనేది ఒకటి జరిగింది. అది కొంత ఏదో స్కాండల్గా అట్లా ఇట్లా చర్చ జరిగిన ప్రైవేటైజేషన్ కంటే కూడా మెరుగైనది ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ ప్రజలకు మేలు చేకూరుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ 900 పైచిలకు కిలోమీటర్లు ఉన్న ఆ క్యారిడార్ను, కోస్టల్ క్యారిడార్ను ఎంపవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెన్నై చూడు ఎంత సూపర్ పవర్ అయింది. ఎందుకు వైజాగ్ మనకు కాలేకపోతుంది? ఎందుకు మనకు గంగవరం ఉంది, మీరు అట్లా చూసుకుంటూ వస్తే భీమిలి నుంచి మొదలు పెడితే అప్ టు అది శ్రీహరికోట వరకు. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. బట్ అంత సంగ్రహంగా ఆంధ్రప్రదేశ్ను స్టడీ చేసి అంత ఓవరాల్మింగ్తో లేదంటే సమగ్ర ఒక అభివృద్ధి ప్రణాళిక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నాయకత్వం రావాలని కోరుకుందాం. అది మేము వస్తే మాత్రం డెఫినెట్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తాం. షర్మిల గారి పాత్ర ఏపీలో కాంగ్రెస్ అధికారులను తీసుకురావడానికి సరిపోద్ది అంటారు సార్? ఇప్పుడు తను బాగా వేసింది, ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. భవిష్యత్తులో 2029కి అక్కడ మా యొక్క స్టేక్ పెరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు కడప, నెల్లూరు లాంటి, ఇటు వైజాగ్ లాంటి కొన్ని ఒక 5-6 ప్యాకెట్స్ చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పాజిటివ్ ఉన్నది. బట్ అది అంటే ఎక్కువ అతి ఆశ అవుతుందేమో. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంటే అతి ఆశ అనుకోవచ్చు, కానీ గెలవాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ దేశంలో ఉండే పార్టీలో ఏ ఒక్క పార్టీని కూడా ఈ రాష్ట్ర పార్టీలు నిర్వహించే పరిస్థితిలో లేరు, ఎదిరించే పరిస్థితిలో లేరు. సో నేనేమంటే మాకు అక్కడ ఓట్లు సీట్లు వచ్చినా రాకపోయినా షర్మిల గారి పోరాటం డెఫినెట్గా ప్రజల్లో ఒక ప్రెషర్ గ్రూప్గా తయారవుతున్నది. వారి వల్ల ఏ ప్రభుత్వం వచ్చినట్టు జగన్ గారి ప్రభుత్వం వచ్చినా, బాబు ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రెషర్ పెరుగుతుంది. సో 2029 వరకు మాత్రం వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ అవుతారు డెఫినెట్గా. అప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అవకాశం అనే దానికంటే కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నెగిటివ్ ఇప్పటికే తగ్గింది, రేపటికి మరింత తగ్గుద్ది అనేది మా యొక్క అభిప్రాయం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? పిఠాపురం నుంచి చేస్తుండ్రు చంద్రబాబు గారు, వారు కలిసి చేస్తుండ్రు. వాళ్ళ ఇద్దరి కలిసి పోతే ప్యాసిఫై అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి. గెలవాలనే కోరుకుందాం, కానీ భాజపాతో ఉండడం అనేది ఇప్పుడు చెగువేరా జెండా పెట్టి జనసేన అని రెడ్ కలర్ పెట్టి చివరాఖరికి వచ్చేసి బీజేపీ మతం పాట పాడడం అనేది యువతలో ఏమో ఎంత మేరకు మరి ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో చూడాల్సిన అవసరం అవుతుంది. సో తను అనుకున్న నేపథ్యానికి తను వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదు. సో మేము మామూలుగా గదర్ గారితో తనకు సాన్నిధ్యం ఉంది, మేము కూడా గదర్ గారితో దగ్గర ఉన్నాం. అంటే విప్లవ భావజాలం అంటే చైతన్య పూరితమైన ఆలోచన ఉంటాను, కానీ రైటిస్ట్గా ప్రత్యేకించి ఇక మనోడు కూడా ఇక మత రాజకీయాలకు తెరలేపినట్టే కదా. సో చెగువేరాకు లేదంటే కమ్యూనిజానికి, రెవల్యూషన్కు, మతానికి సంబంధం ఉండదు. ఈ మతాన్నైనా ఎవరైనా ఆచరించవచ్చు, కానీ మతమే రాజకీయాలు చేసుకుంటున్న బీజేపీతో ఉండడం అనేది తనకి ఎంత మేరకు కలిసి వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది సార్. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే దాడి జరిగింది సార్, అది రాయితో గులక రాయితో. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. అధికార పక్షాలు ఏమో వీళ్ళు చేశారని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్నారు సార్. సార్ దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పొలిటికల్ డ్రామాలు అనేది ఒక ఎత్తు, దాడి అనేది మాత్రం అప్రజాస్వామికమే కదా. అది చిన్నదా పెద్దదా అనేది అసలు ఎవరేసిర్రు అనే విషయం పక్కన పెట్టు, అది తేల్చాల్సింది ప్రభుత్వము. అది కానీ సమాజం దృష్టిలో మాత్రం మీరు అన్నట్టు ఇట్లా పోయింది కోడికత్తి, గులకరాయి, ఇట్లా ఏదో శ్రీశ్రీ కవితగా కాకి పెట్టే సబ్బు వీళ్ళు అన్నట్టు కోడికత్తి గులకరాయి కింద పడిపోయింది. కానీ దాడి పోనీ ఎవరు చేసినా కూడా ఇంకా కొంత తీవ్రంగా జరిగితే ప్రజాస్వామ్యంలో దాడి అనేది దేన్ని ఎప్పుడు కూడా మనం అంగీకరించకూడదు, అది ఎవరికి జరిగినా సరే. అది ఇప్పుడు బాబు గారి మీద ఒక రకమైన ప్రజాస్వామిక దాడి జరిగినప్పుడు కూడా అందరం స్పందించినాం కదా. అంటే అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం కూడా అది ఒక రకమైన దాడిని. సో అలాంటివి మనం యాక్సెప్ట్ చేయొద్దు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటే మంచిది. ఈ దాడుల సంస్కృతి అనేది అంత మంచిది కాదని నా అభిప్రాయం.
అలాగే లోకేష్ గారి భవిష్యత్ మంగళగిరి నుంచి ఈసారి ఎలా ఉండిపోయింది? ఎమ్మెల్యే కానీ మా విజయ అవకాశాలు ఉన్నాయంటారు. ఈసారి గెలిచే అవకాశాలు ఉంటాయని అనుకుంటుండ్రు అందరూ. బట్ మోర్ కన్ఫ్యూజన్. ఎందుకంటే లోకేష్ గారి ఇష్యూ అని కాదు, కొంతమంది జగన్ అని, కొంతమంది బాబు అని, ఈసారి నెగిటివ్ ఉందని, ఈసారి కూటమికి అనుకూలత ఉందని, తర్వాత ఇట్లా కొంత బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. లోకేష్ కొంత పరిపక్వత అయితే పెరిగిన మాట వాస్తవం. అంతకంటే ముందు కంటే కూడా ఇప్పుడు కొంత మాస్గా మూవ్ అవుతున్నాడు చూస్తున్నాం కదా. సో పవన్ కళ్యాణ్లో కూడా ఆ చేంజ్ వచ్చింది న్యూ లీడర్షిప్లో. మీన్స్ బాబు గారి గురించి మీరేం కొత్తగా చెప్పనక్కర్లేదు. జగన్ ప్రూవ్డ్ లీడర్. బట్ ఎదుగుతున్న నాయకత్వంలో వీళ్ళిద్దరిలో కొంత క్వాలిటేటివ్ చేంజ్ కనపడుతుంది. అది ప్రజలకు ఉపయోగపడాలి, వాళ్ళ కోసమే కాకుండా. నా దృష్టిలో మనోడు ఏదో యువగలం అని చెప్పి కొంత యాత్ర చేసినట్టుంది, పాదయాత్ర చేసినట్టు. దానివల్ల ప్రజల్లో తిరిగితే ఎక్కువ క్వాలిటేటివ్ లీడర్ అవుతారు ప్రజలతో మమేకమైతే. అంటే ఫస్ట్ ఫ్లోర్ లీడర్ కాకుండా, అంటే పైనుంచి ప్రజల్ని చూడకుండా వాళ్ళతో కలిసి చూస్తే ప్రజలు బాగా అర్థమవుతారు, ప్రజా సమస్యలు అర్థమవుతాయి. మీరు మాట్లాడే భాషలో కూడా తేడా వస్తుంది. వాళ్ళ సమస్యలను వింటే మనిషి ఉన్న ప్రతి వాళ్ళు కూడా చెల్లిస్తారు కాబట్టి అప్పుడు రియల్ లీడర్ అవుతాడు. అట్లా కొంత లోకేష్లో ఆ చేంజ్ కనబడుతుంది. అది గెలుపు వరకు రావాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రజల కొరకు కొట్లాడేటోళ్ళు, ఇప్పుడు తను చంద్రబాబు గారి కొడుకు కాబట్టి కొంత వాయిస్ ఉంటుంది, మీడియాలోనైనా బయటనైనా వాయిస్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు గెలిస్తే కొంత మేలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. రీసెంట్గా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో కమెంట్ చేశారు సార్, జగనే మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పేసి. దీన్ని ఎలా చూడాలి సార్? ఇక దాని కొత్త గేమ్ ఉన్నది. పోయినసారి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు, ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేకపోతుండే, ఎందుకో తెలియదు కానీ. సో అందుకనే తెలంగాణలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉంటాయి. అక్కడ కూడా జగన్తో వారు మమేకమైంది బీజేపీ నిర్ణయం మేరకే. ఇప్పుడు మళ్ళీ బాబు గారిని అనలేడు, ఎందుకంటే ఇక్కడ గతంలో టీడీపీ మాతో పొత్తుతో ఉండే కదా మొన్న ఎన్నికల్లో, అందుకని అనలేడు. కాబట్టి కేసీఆర్ జగన్ పాటే పాడతాడు. ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు, తర్వాత ఆర్థిక గురువులు, సామాజిక గురువులు అంతా ఒకే ఓతాను ముక్కలే. కాబట్టి జగనే గెలవాలని కోరుకుంటారు, అది సహజం. బట్ మేము మాత్రం అది ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఉండే పార్టీ గెలవాలని కోరుకుంటాం. ఎందుకంటే అది రేపు రాజ్యాంగ రక్షణే కాదు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇక్కడ ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది అని అనుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే రేపు ఇంకా ప్రమాదంలో పడకుండా ఉండాలంటే కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వాలే రావాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళిద్దరూ ఒకే కత్తిలో, ఒకే వరలో రెండు కత్తులు ఇమిడినాయి బీజేపీతో. అది కొంత ఇబ్బందికరం ఆంధ్ర ప్రజలకు. అలాగే ఒకసారి చూసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? ఇప్పటికీ 180 వరకే వాళ్ళకి చూపిస్తుంది. నిన్నటికి జరిగిన 160+ ఎన్నికల్లో 60 మీద ఉన్నాం ఇద్దరం, కాంగ్రెస్ సింగిల్గా, బీజేపీ సింగిల్గా, కొన్ని మీడియా ఛానల్స్ ఇచ్చిన దాని ప్రకారం. సో ఎదురుగాలి మొదలైంది రెండవ దఫాకే. డెఫినెట్గా బీజేపీ ఈసారి ఎన్డీఏ కూటమి, ఇండియా చేతిలో ఓటమి పాలు తప్పదని నాకు అనిపిస్తుంది. వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? చూడాలి, అది నెక్ టు నెక్ ఉన్నది. గ్రాడ్యువల్గా ప్రభుత్వం తగ్గుతున్నది, ప్రతిపక్షం లేస్తున్నది. ఎంత మేరకు ఇది లేచి ఎంత మేరకు అది తగ్గుతుంది అనేది కూడా ముఖ్యమే. కొన్ని సర్వేలు జగన్కి అనుకూలంగా, కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా వచ్చిన ప్రజా సర్వే ఎట్లా ఉందనేది చూడడంలో కొంత ఇప్పుడే చెప్పేంతటి స్పష్టమైన వైఖరి అయితే ఆంధ్ర ఎన్నికల్లో మనకు కనబడట్లేదు. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఇటు అంటే రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఈ మధ్య తిరిగింది కాబట్టి రాయలసీమలో కొంత వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మళ్ళీ తూగో పాగో ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర డిసైడింగ్ ఫ్యాక్టరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏరియా క్లస్టర్ వైజ్గా డిఫరెంట్గా ఉన్నది అది. సో చూడాలి, ప్రభుత్వం చేంజ్ అవుతుందా లేకపోతే ప్రభుత్వం కొనసాగుతుందా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.